హలో గైస్, రేపటి మార్కెట్ అనాలిసిస్ కొంచెం డిస్కస్ చేద్దాం. వెడ్నెస్డే రోజు మనకి స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది మార్కెట్లో. ఇక్కడి నుంచి మార్కెట్స్ పెరగనున్నాయా లేదా మళ్ళీ కూడా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉందా అనే దాని గురించి డిస్కస్ అయినా చేద్దాం. ప్రాజ్ ఇండస్ట్రీస్ షేర్ గురించి చాలామంది అడుగుతున్నారు, బాగా పడింది, ప్రెసెంట్ యాడ్ చేసుకోవచ్చు అని. దాని గురించి డిస్కస్ చేద్దాం. విపిఆర్పిఎల్ షేర్ గురించి అడుగుతున్నారు, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అలాగే ప్రీవియస్ వీడియోస్లో కొన్ని స్టాక్స్ లైక్ హాల్ కానివ్వండి, నెట్వర్క్ టెక్నాలజీస్ కానివ్వండి, మాస్షిప్ కానివ్వండి, సుజలాన్, లారెస్ ల్యాబ్, ఇజ్మో, పవర్ మ్యాక్, ఈ స్టాక్స్ అన్నిటి గురించి కూడా ఈ వీడియోలో కవర్ చేద్దాం గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ కూడా హ్యాపీ దసరా గైస్. సో దశమి శుభాకాంక్షలు అనమాట. సో అందరి జీవితాల్లో కూడా ఈ రోజు నుంచి విజయాలు రావాలని నేను కోరుకుంటున్నాను, మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా. సో అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ అనాలిసిస్ చేస్తే కనుక ఫ్రైడే రోజు మనకి చాలా స్ట్రాంగ్ రివర్సల్ అనేది మార్కెట్లో వచ్చింది. సో వెడ్నెస్డే రోజు. సో రేపు మనకి ఈరోజు హాలిడే కాబట్టి రేపు మనకి మార్కెట్ ఏ విధంగా ఉండబోతుందో డిస్కస్ చేద్దాం. సో మనం చూసే ముందు మనకి గిఫ్ట్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే కనుక గిఫ్ట్ నిఫ్టీ కొంత పాజిటివ్గానే మనకి క్లోజింగ్ ఇచ్చిందనమాట. సో దీన్ని బట్టి మనకి కొంత స్లైట్ గ్యాప్ అప్ ఉండే ఛాన్స్ ఉంది, లేదా సైడ్ వేస్ మార్కెట్ అయినా ఉండే ఛాన్స్ ఉంది. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒకవేళ మార్కెట్ పాజిటివ్గా ఉండి 24,750 పైన మనకి సస్టైన్ అవ్వగలిగితే కనుక ఈజీగా మనకి 24,900 అలాగే 25,000 లెవెల్స్ అప్ సైడ్కి మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట రేపటి కోసం. సో సింగిల్ డే రివర్సల్ మనం ఎప్పుడు రివర్సల్ వచ్చింది అనకూడదు. నెక్స్ట్ డే కనుక కొంత పాజిటివ్గా మూమెంట్ మనకి ఇస్తే కనుక ఫర్దర్గా అప్ సైడ్ పాసిబిలిటీ ఉండే ఛాన్స్ ఉంది. సో రేపు మనకి స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ 24,750 కింద మనం తీసుకోవచ్చు అనమాట. అలాగే రెసిస్టెన్సెస్ 24,900, 25,000 లెవెల్స్ మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ మనం చూస్తే కనుక 24,600 కూడా మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సింపుల్ మనకి అనాలిసిస్ అనమాట. సో రేపు మనకి మార్కెట్స్ ఒకవేళ ఈ రీజన్ పైన సస్టైన్ అయితే 24,750 పైన సస్టైన్ అయితే కనుక పాజిటివ్గా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఈవెన్ సైడ్ వేస్ ఓపెన్ అయ్యి స్లైట్ పడినా సరే 24,750 దగ్గర నుంచి రివర్సల్ వస్తే మళ్ళీ కూడా 24,900 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది కూడా బ్రేక్ అయితే ఈవెన్ మనకి 24,980 నుంచి 25,000 లెవెల్స్ కూడా మనం రేపు ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో ఇది మనకి నిఫ్టీ సింపుల్ అనాలిసిస్ అనమాట రేపటి కోసం. అలాగే కొన్ని స్టాక్స్ గురించి అడుగుతున్నారు, వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రాజ్ ఇండస్ట్రీస్ స్టాక్ గురించి అడుగుతున్నారు అనమాట. సో ప్రాజ్ ఇండస్ట్రీస్ మనం ప్రీవియస్గా చూస్తే కనుక ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గర నుంచి 300 నుంచి 330 నుంచే చాలా మంచిగా ర్యాలీ ఇచ్చి ఆల్మోస్ట్ 850 లెవెల్స్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది కనిపించింది. 450 నుంచి కొంత రివర్సల్ వచ్చినట్టు వచ్చి మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి ఆ లెవెల్ కూడా బ్రేక్ అయిన తర్వాత కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది నడుస్తుంది అనమాట. సో వెడ్నెస్డే రోజు స్లైట్ రివర్సల్ వచ్చింది, బట్ ఇది మనకి స్ట్రాంగ్ రివర్సల్ అని చెప్పలేం. బట్ ప్రీవియస్గా మనం అబ్జర్వ్ చేస్తే కనుక 300 నుంచి 330 రీజన్ చాలా టైం మనకి ఈ రీజన్ దగ్గర సస్టైన్ అయింది. ఆల్మోస్ట్ మనకి స్టాక్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ ఈ రీజన్లో సస్టైన్ అయింది. సో వెయిట్ ఫర్ ఈ రీజన్లో ఏమైనా స్ట్రాంగ్ రివర్సల్ వస్తే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక. సో ప్రాజ్ ఇండస్ట్రీస్ కంపెనీ వైజ్ ఫండమెంటల్స్ వైజ్ చాలా మంచి కంపెనీ. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక సో ఈ రీజన్లో మనకి కొంత రివర్సల్ వస్తే అప్పుడు మనం అక్యుములేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇది మనకి ప్రాజ్ ఇండస్ట్రీస్ గురించి అనమాట. అలాగే చాలామంది విపిఆర్పిఎల్ స్టాక్ గురించి అడుగుతున్నారు, మేము హై లెవెల్స్లో హోల్డ్ చేస్తాం, అసలు హోల్డ్ చేయొచ్చా అని. సో కంటిన్యూస్ సెల్ ఆఫ్ మనం ప్రీవియస్గా మనం డిస్కస్ చేసినప్పుడు మనకి 100 లెవెల్ మనకి టెస్ట్ చేసే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం. సో 100 కూడా బ్రేక్ కింద పడుతుంది. లాస్ట్ 3 డేస్ బట్టి కొంత పైకి రావడానికి ట్రై చేస్తుంది. సో ఒకవేళ 100 పైన సస్టైన్ అయితే ఒక కపుల్ ఆఫ్ డేస్ 3 డేస్ అలా సస్టైన్ అయితే అప్పుడు మీరు హై లెవెల్స్లో అక్యుములేట్ చేసుకుంటే కనుక యావరేజెస్ చేసుకోండి. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే కనుక ప్రెజెంట్ అవాయిడ్ చేయండి. కంటిన్యూస్ సెల్ ఆఫ్ అని నడుస్తుంది. సో ఇది మనకి విపిఆర్పిఎల్ స్టాక్ గురించి అనమాట. అలాగే నెట్వర్క్ టెక్నాలజీ స్టాక్ గురించి సో కంటిన్యూస్గా ర్యాలీ ఇస్తుంది, అక్యుములేషన్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. సో మనం ప్రీవియస్గా ఈ పర్టికులర్ స్టాక్ 3,000 లెవెల్ ఉన్నప్పుడు ఇక్కడ లెవెల్ టెస్ట్ చేసింది, పడుతుంది. ఈ లెవెల్ బ్రేక్ అయితే ఫర్దర్గా అప్ సైడ్ పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం. స్ట్రాంగ్ ర్యాలీ ఇచ్చింది, ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ దాకా కూడా మనకి ఈ రీజన్ 3,000 లెవెల్ ర్యాలీ కూడా ఇచ్చింది. సో ఎప్పుడైతే ఈ రీజన్ బ్రేక్అవుట్ అయినప్పుడు కూడా సండే వీడియోలో డిస్కస్ చేసాం. సో అక్కడి నుంచి మంచి ర్యాలీ ఇచ్చింది. వెడ్నెస్డే రోజు కూడా చాలా మంచి ర్యాలీ అనేది ఇచ్చింది అనమాట. ఓవరాల్ ట్రెండ్ అయితే కనుక పాజిటివ్ ఉంది. బట్ ఒకవేళ ఇక్కడి నుంచి పడుతుందా అని సంపాదిస్తున్న అడిగారు అనమాట. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే కనుక పడిపోతుందా అని. సో పెరుగుతాయా పడతాయా అనేది మనకి అంత ఐడియా ఉండదు. బట్ మనం స్టాప్ లాసెస్ ఎప్పుడు కూడా మెయింటైన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం బెటర్ గైస్. 4,000 పైన సస్టైన్ అవుతుందా లేదా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ సస్టైన్ అయితే 3,500 బిలో అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ అని చేసుకోవడం బెటర్ గైస్. సో ఇది మనకి నెట్వర్క్ టెక్నాలజీస్ ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ సుజలాన్ స్టాక్ గురించి అడుగుతున్నారు. కంటిన్యూస్ సెల్ ఆఫ్ నడుస్తుంది, అక్యుములేషన్ చేసుకోవచ్చా. మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసాం. సో స్టాక్ ఒకవేళ లాంగ్ టర్మ్ పర్పస్ కోసం యాడ్ చేసుకుందాం అనుకుంటే కనుక 48 నుంచి 50 రీజన్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ప్రజెంట్ స్టిల్
355 ఏదైతే ప్రీవియస్గా కూడా స్లైట్ సపోర్ట్ ఉందన్నమాట. ఆ రీజన్ టెస్ట్ చేస్తుంది. బట్ ఒకవేళ ఫర్దర్గా పడితే ఈ రీజన్లో అక్యూములేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక. సో ఇది మనకి సుజ్లాన్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి హాల్ గురించి అడుగుతుంది అనమాట. హాల్ని యాడ్ చేసుకోవచ్చా అని అడుగుతుంది అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే ఒకేసారి బై చేయకండి. ప్రీవియస్గా ఈ స్టాక్ మనకి 3000 అరౌండ్గా వచ్చినప్పుడు కూడా డిస్కస్ చేసాం. అక్కడి నుంచి చాలా మంచి ర్యాలీ ఇచ్చి ఆల్మోస్ట్ 3000 నుంచి 5000కి వెళ్ళింది. మళ్ళీ కూడా పడింది. మళ్ళీ కూడా ఓవరాల్ పాజిటివ్ ట్రెండ్. ఒకవేళ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఎవ్రీ 500 పాయింట్స్ డిప్లో మనం స్లోగా అక్యూములేట్ చేసుకోవడం మంచిది గైస్ హాల్ గురించి. సో ఇది మనకి హాల్ లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి కంపెనీ. స్టిల్ మనకి సో స్లైట్ డీసెంట్ వాల్యుయేషన్స్లోనే మనకి స్టాక్ అయితే కనుక ట్రేడ్ అవుతుంది. బట్ డిప్స్లో యాడ్ చేసుకుంటే 3000 లెవెల్కి వస్తే కనుక మంచి వాల్యుయేషన్స్కి వచ్చినట్టు అనమాట. బట్ ఎవ్రీ 500 పాయింట్స్ డౌన్ లేదా 800 పాయింట్స్ డౌన్లో స్లోగా క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి హాల్ గురించి అనమాట. అలాగే లారస్ ల్యాబ్ స్టాక్ గురించి అడుగుతుంది అనమాట. లారస్ ల్యాబ్ మళ్ళీ కూడా స్లైట్ రివర్సల్ వచ్చింది. బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఇంత హై లెవెల్స్లో బై చేయకండి. ఎందుకంటే ప్రీవియస్గా ఈ పర్టికులర్ స్టాక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 400-500 రీజన్స్లో ట్రేడ్ అయ్యే స్టాక్ చాలా మంచి ర్యాలీ ఇచ్చింది. ఎప్పుడైతే స్ట్రాంగ్ ర్యాలీ ఇస్తుందో ప్రీవియస్గా 700 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూస్ సెల్ ఆఫ్ నడిచింది. చూడండి మళ్ళీ కూడా స్ట్రాంగ్ ర్యాలీ ఇచ్చింది. మళ్ళీ కూడా సెల్ ఆఫ్ ఉండే ఛాన్స్. ఎప్పుడైతే స్ట్రాంగ్ ర్యాలీ ఇస్తుందో సో సెల్ ఆఫ్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ కూడా స్ట్రాంగ్ ర్యాలీ ఇచ్చింది. సెల్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది. సో లాంగ్ టర్మ్ పర్పస్ అయితే కనుక బెటర్ వెయిట్ చేయండి. 650 రీజన్స్ నుంచి మనం అక్యుములేషన్ స్టార్ట్ చేసుకోవడం బెటర్. ఇక్కడి నుంచి పడిపోతుందని కాదు, పెరగొచ్చు. బట్ హై వాల్యుయేషన్స్లో స్టాక్స్ని లాంగ్ టర్మ్కి ఎప్పుడు కూడా యాడ్ చేసుకోకండి గైస్. స్లోగా ఫాలో అయిన తర్వాత అప్పుడు యాడ్ చేసుకోవడం బెటర్ గైస్. సో ఇది మనకి లారస్ ల్యాబ్ గురించి అనమాట. అలాగే మాస్షిప్ టెక్నాలజీస్ గురించి అడుగుతున్నారు. స్టాక్ అయితే కనుక 240 నుంచి 250 సపోర్ట్ రీజన్ అనమాట. ఆ రీజన్ ఫ్రైడే రోజు వెడ్నెస్డే రోజు బ్రేక్ అయింది. ఒకవేళ సస్టైన్ అయితే కనుక మళ్ళీ 280-300 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఈ స్టాక్ మనం 180 బ్రేక్అవుట్ లెవెల్ దగ్గర కూడా డిస్కస్ అనేది చేసాం. చాలా మంచి ర్యాలీ ఇచ్చింది గైస్. అలాగే నెక్స్ట్ టాటా ఇన్వెస్ట్మెంట్ షేర్ గురించి అడుగుతున్నమాట. ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ. బట్ ఏదైతే రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పెట్టింది. ఆల్మోస్ట్ 7000 నుంచి 7500 బ్రేక్అవుట్ తర్వాత ప్రీవియస్ ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ తర్వాత షార్ట్ ర్యాలీ కనిపించింది. స్ట్రాంగ్ ర్యాలీలో హై లెవెల్స్ దగ్గర యాడ్ చేసుకోకండి. సో మళ్ళీ కూడా ఫర్దర్ ఫాల్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ డిప్ వచ్చి రివర్సల్ వస్తే అప్పుడు యాడ్ చేసుకోవడం బెటర్ గైస్. ఎప్పుడైనా స్ట్రాంగ్ ర్యాలీ వచ్చిన తర్వాత స్లైట్ డిప్ వచ్చి రివర్సల్ వస్తే అప్పుడు యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. సో మళ్ళీ కూడా 10,000 ఏమైనా టెస్ట్ చేసి రివర్సల్ వస్తే యాడ్ చేసుకోండి. లాంగ్ టర్మ్ వ్యూ అయితే కనుక టాటా ఇన్వెస్ట్మెంట్ చాలా మంచి కంపెనీ అనమాట. అలాగే ఆన్ మొబైల్ స్టాక్ గురించి అడుగుతుంది అనమాట సంపాసన్. సో ఈ పర్టికులర్ స్టాక్ అయితే కనుక ప్రీవియస్గా మనకి 60 రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసేది. ఆ రీజన్ బ్రేక్ అయింది. అందువల్ల స్ట్రాంగ్ ర్యాలీ కనిపిస్తుంది. స్మాల్ స్టాక్స్ పర్సనల్గా నేను అవాయిడ్ చేయమని చెప్తాను. ప్రెజెంట్ ట్రెండ్ అయితే పాజిటివ్ ఉంది. సో ఒకవేళ ట్రెండ్ కంటిన్యూ అయితే మనకి 80 లెవెల్స్ దాకా కూడా స్టాక్ వెళ్ళే ఛాన్స్ ఉంది గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఇజ్మో స్టాక్ గురించి చాలామంది అడుగుతున్నారు. మనం ఈ పర్టికులర్ స్టాక్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. బుక్ ఎంట్రీలో ఉంది ఈ పర్టికులర్ స్టాక్. అంటే సెబీ ఏఎస్ఎం లిస్ట్లో పెట్టింది ఈ పర్టికులర్ స్టాక్ని. ఇంట్రాడే అలో లేదు. స్టాక్ని పుష్ చేస్తున్నారు. ఒక్కసారి పడితే లోవర్ సర్క్యూట్ టెస్ట్ చేస్తుంది. ఇటువంటి స్టాక్స్ని అక్యూములేషన్ స్టార్ట్ చేయకండి. ఎప్పుడు అక్యూములేట్ చేసుకోకండి. ఈజీ మనీ కోసం మార్కెట్లోకి వెళ్ళకండి. ఎందుకంటే మార్కెట్లో మీకు ఈజీ మనీ వస్తుందని చెప్పేసి ఏదైనా స్టాక్లో అప్పర్ సర్క్యూట్కి వెళ్ళి డైలీ అప్పర్ సర్క్యూట్ స్టాక్స్లో పెడితే కనుక పడితే ఎగ్జిట్ అవ్వడం కష్టం. ఇప్పుడు చూడండి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి లోవర్ సర్క్యూట్స్ టెస్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు ప్రీ మార్కెట్ ఆర్డర్ ప్లేస్ చేసినా సరే మీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు రీసెంట్గా కనుక హై లెవెల్స్లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక లాక్ అయిపోతుంది మీ క్యాపిటల్. ఎవ్రీడే కూడా 5% లాస్లో సో వెళ్తుంది అనమాట. ఎప్పుడు కూడా పంప్ అండ్ డంప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయకండి గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి క్యాప్లిన్ పాయింట్ గురించి అడిగారన్నమాట సంపాసన్. సో ఓవరాల్గా ట్రెండ్ పాజిటివ్ ఉంది. లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి పడింది మార్కెట్తో పాటు. ప్రెసెంట్ అయితే కనుక 2000 మనకి సపోర్ట్ రీజన్. సో ప్రీవియస్గా అబ్జర్వ్ చేస్తే కనుక 1900 నుంచి 2000 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ఫ్రైడే రోజు వెడ్నెస్డే రోజు మనకి ఈ రీజన్లోనే మనకి రివర్సల్ వచ్చింది అనమాట. ఒకవేళ సస్టైన్ అయితే మళ్ళీ కూడా అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి క్యాప్లిన్ పాయింట్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ వస్తారు పవర్ మ్యాక్స్ స్టాక్ గురించి అడుగుతున్నారు. ఓవరాల్ ట్రెండ్ స్టిల్ నెగిటివ్ ఉంది. స్లైడ్గా ఇంత స్మాల్ రివర్సల్ మనం రివర్సల్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. స్ట్రాంగ్ రివర్సల్ వస్తే మాత్రమే మనకి అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. పవర్ మ్యాక్ రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పెరిగింది. ఆల్మోస్ట్ 1750 స్టాక్ కాస్త 3250కి వెళ్ళింది. సో ఫర్దర్గా పన్నీయండి 2500 అలాగే 2000 లెవెల్స్ కొంత డిప్స్లో అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అలాగే నెక్స్ట్ యూనిమెక్స్ స్టాక్ గురించి అడుగుతున్నారు. ఓవరాల్ ట్రెండ్ స్టిల్ నెగిటివ్ ఉంది. సో మోర్ దాన్ పాజిటివ్ క్యాండిల్స్ కన్నా సో నెగిటివ్ క్యాండిల్స్ మనకు కనిపిస్తున్నాయి. సో స్టిల్ మనకి ట్రెండ్ నెగిటివ్ ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. సో ప్రజెంట్ అయితే కనుక యాడ్ చేసుకోకండి. స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి మనకి 900 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ గైస్. అలాగే వెబాక్ స్టాక్ గురించి అడుగుతుంది అనమాట. వాటెక్ వెబాక్ అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ కూడా సో ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. లాంగ్ టర్మ్ మంచిగా గ్రో అవుతుండే ఛాన్స్ ఉన్న స్టాక్. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. $500
రూపీస్ స్టాక్ చాలా బాగా పెరిగింది, స్లైట్గా పడుతుంది. సో ఫర్దర్గా పన్నెండు ప్రజెంట్ అయితే కనుక ఓవరాల్ ట్రెండ్ నెగిటివ్గానే ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 1250 చాలా అంటే చాలా స్ట్రాంగ్ సపోర్ట్. ఫర్దర్గా పన్నెండు 1250 నుంచి 1300 రీజన్లో ఏమైనా స్ట్రాంగ్ రివర్సల్ వస్తే అప్పుడు అక్యూములేట్ చేసుకోవడం బెటర్ గైస్. అలాగే నెక్స్ట్ బిఎంఎల్ షేర్ గురించి అడుగుతానమాట. స్లైట్ రివర్సల్ అయితే వచ్చింది. రీసెంట్ మనకి నియర్ బై రెసిస్టెన్స్ 4500 అలాగే 4750. సో రెసిస్టెన్స్ ఉందన్నమాట. సో ఇది కూడా మనకి అప్ సైడ్కి ఫర్దర్గా వెళ్తే ఈ లెవెల్ సైడ్ బ్రేక్ అయితే ఫర్దర్గా అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి సో బిఎంఎల్ ప్రీవియస్గా ఫాల్లో మనం ఆల్మోస్ట్ 2500 లెవెల్ దగ్గర మల్టిపుల్ వీడియోస్లో డిస్కస్ అనేది చేసాం. అక్కడి నుంచి మంచి రివర్సల్ వచ్చింది మార్కెట్లో. ప్రీవియస్గా రివర్సల్ వచ్చినప్పుడు రివర్సల్ వచ్చింది, మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, మళ్ళీ అదే రీజన్స్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ 4750 బ్రేక్ అయితే 5000 నుంచి 5500 కూడా వెళ్ళే ఛాన్స్. సో ఇది మనకి బిఎంఎల్. ఎప్పుడు కూడా స్టాక్ ఎప్పుడైనా బాగా ఫాల్ అయితే కంపెనీ ఫండమెంటల్స్ బాగుంటే అప్పుడు అక్యూములేట్ చేసుకోవడం ట్రై చేయండి గైస్. అలాగే బాష్ స్టాక్ గురించి అడుగుతుందన్నమాట. సో ప్రజెంట్ అయితే కనుక స్లైట్ ఫాల్ అనేది మనకి కనిపిస్తుంది. సైడ్ వేస్ ట్రేడ్ అవుతుంది. నియర్ బై సపోర్ట్ ఉందన్నమాట 3750 రీజన్ అరౌండ్గా స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఓవరాల్ ట్రెండ్ స్టిల్ సైడ్ వేస్ నడుస్తుంది, నెగిటివ్కి వచ్చి ప్రజెంట్ అయితే కనుక కొంత సైడ్ వేస్ నడుస్తుంది లాస్ట్ 3 డేస్ బట్టి. ఒకవేళ స్ట్రాంగ్ రివర్సల్ వస్తే కనుక అప్పుడు యాడ్ చేసుకోవడం లాంగ్ టర్మ్ వ్యూ అయితే కనుక చాలా మంచి కంపెనీ గైస్. అలాగే నెక్స్ట్ సో సిల్చార్ టెక్నాలజీస్ గురించి అడుగుతుందన్నమాట. సో ఆల్మోస్ట్ 6000 స్టాక్ కంటిన్యూస్ పడింది. చూడండి ఇటువంటి స్టాక్స్ ప్రీవియస్గా కూడా చూడండి ఆ పంప్ చేశారు స్టాక్స్ని. ఇటువంటి పంప్ చేసిన స్టాక్స్ని అక్యూములేట్ చేసుకోండి, రిస్క్లోకి వెళ్ళకండి. మార్కెట్లో కనుక హెవీగా ఏమైనా ఫాల్ వస్తే కనుక ఈ స్టాక్స్ పడిపోతే మళ్ళీ కూడా రివర్సల్స్ రావడానికి చాలా అంటే చాలా ఇయర్స్ పడుతుంది, మినిమం 2 to 3 years పడుతుంది అనమాట. సో అటువంటి స్టాక్స్ని అవాయిడ్ చేయడం బెటర్ గైస్. అలాగే సిర్మా స్టాక్ ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉంది, యాడ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. సో 800 అబోవ్ సస్టైన్ అయితే అప్పుడు నీట్గా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకొని అప్పుడు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి సిర్మా స్టాక్ గురించి అనమాట. సో ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో ఇది మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.